జగనన్న అర్జెంటుగా ఎవరైనా మన ప్రతినిధులు పంపన్నా, డ్యామేజ్ స్టార్ట్ అయిపోయింది. ఓన్లీ సోషల్ మీడియాలో నాకు తెలిసినంత వరకు ఆ సోషల్ మీడియాలో జాడా శ్రావణ్ అన్న, ఈ తింగర్నాయాలు రావణ్ గాడు, మరోపక్క మా జర్నలిస్టు సాయి, వీళ్ళు మాత్రమే ఊపులో ఉన్నారన్న. మిగతా అంతా నువ్వు పంపుతున్నావు కానీ ఏదో 4 వీడియోలు చేసేసి ఆ స్టూడియోలో నిద్రపోతున్నారన్నా. అట్లా నిద్రపోతే ఏం వర్కౌట్ అవుతుంది మనకు డబ్బులు ఇచ్చి కూడా? సో అందువల్లే మన అసలు గ్యాంగులు లేపన్నా, గూండా గ్యాంగులు ఉన్నాయి చూడు, వైసీపీ గూండా నాయలు ఉన్నారు చూడండి. పేర్ని నాని, గడ్డం నాని, మా రోజక్కను గూండా అని ఎలా అంటాంలే కానీ మహిళ, వీర మహిళ, అది చెప్తున్నా. ఇలాంటి వాళ్ళందరినీ కొంచెం బయటికి లేపన్నా, బయటికి తీసి రేయ్ ఇదిగోరా ఫోన్పే గూగుల్ పే అని చెప్పేసి కొంచెం గట్టిగా ఫోన్పేలు గూగుల్ పేలు కొట్టి పార్టీని లేపడానికి ప్రెస్ మీట్లు పెట్టి పంచాయతీలు స్టార్ట్ చేయండి అన్న. ఏదో ఒకటి ఇష్యూలు స్టార్ట్ అవ్వాలి, లేకపోతే వైఎస్ఆర్సీపీది చాలా కష్టం పడుకొని ఉంది పార్టీ. మీకు అర్థం కావట్లే, ఫుల్ డ్యామేజ్లో ఉంది వ్యాపారం. దాన్ని కరెక్ట్గా లేపాలి. మనము కనీసం పులివెందుల సీట్ అయినా మనం పరువు కాపాడుకుంటూ దాన్ని చేజిక్కించుకోవాలి అనుకుంటే ముందు నుంచి ప్లానింగ్లు ఉండాలన్నా. అప్పటికప్పుడు ఊపులో చేద్దామనుకుంటే కుదరదు, పరిస్థితులు వేరు, జనాలంతా చూస్తున్నారు. ఓటేయాల్సింది వాళ్ళే కదన్నా. మనమేమో రిగ్గింగ్లు చేస్తాం, రిగ్గింగ్లు చేసే వ్యాపారం కూడా లేదుగా ఇప్పుడు. సో అయితే అంటే ఓటుకు నోటు అవన్నీ ఉంటాయనుకో, 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా తీసుకుంటారు నా జనాలు, 20,000 ఇచ్చినా తీసుకుంటారు. కానీ చివరికి ఆ 20,000 తీసుకొని కూడా జేబులో పెట్టుకొని మా సంఖలో మడతెట్టుకొనేసి మరలా జనసేనకి, మరలా కూటమికి గుద్దేస్తారన్నా. ఈసారి పరిస్థితులు వేరున్నాయి. అందువల్లే మన బ్యాచ్లన్నింటినీ లేపి వాళ్ళకి ఫోన్పేలు గూగుల్ పేలు చేసి చకచక మనము క్రేన్లు వేసి వైఎస్ఆర్సీపీని లేపడానికి ప్లాన్ చేసుకుంటూ వెళ్దామన్నా. నేను సపోర్ట్ ఇస్తాను. నేను వాళ్ళ పక్క నుండి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాను. నేను కొంచెం గట్టిగా లేపండి, కొంచెం చూసుకోండి, లెఫ్ట్ రైట్ అని చెప్పి నేను చెప్తుంటా. లేపుతారులేనా, పార్టీని లేపుతారు.